హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీ ముందుకు తెచ్చిన రెసిపీ తవా ఫిష్ ఫ్రై అండి. ఇదైతే చాలా బాగుంటుంది. ఇది వంజరం చేపలతో చేసిందండి. ఇలా పెద్ద పెద్ద ముక్కలు వచ్చినవి తవా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆయిల్లో డీప్ ఫ్రై కాకుండా ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సాంబార్ అన్నం కానీ రసం అన్నంతో కానీ సైడ్ డిష్గా ఇలా తింటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. మరి ముందుగా ఇగోండి, ముక్కల్ని శుభ్రంగా కడుక్కున్నాను. ఒక 3-4 టైమ్స్ కడిగి తర్వాత ఉప్పు పసుపు వేసి కడిగాను. కడిగిన తర్వాత చూడండి, ఇలా ఒక్కొక్కటి ఇంగ్రీడియంట్స్ వేసుకుంటూ కలుపుకోవాలి. ముందు ఉప్పు వేసుకున్నాను, తర్వాత ధనియాల పొడి, అగోండి జీలకర్ర పొడి, పసుపు, తర్వాత కారం. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు మీ తెచ్చుకున్న చేపలు బట్టి వేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇలా కరివేపాకు వేసుకుంటే మంచి ఫ్లేవర్ అండి. కరివేపాకు కంటికి కూడా మంచిది కదా. ఇలా కరివేపాకు వేసుకొని ఇలా తవా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఫిష్ గరం మసాలా, ఇది వేసుకుంటే మంచి ఫ్లేవర్ అండి, టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను ఇది యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు చేపల ముక్కలకి అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా పట్టేటట్టు చేసుకోవాలి. ఫైనల్గా నిమ్మరసం వేసుకోవాలండి. నిమ్మరసం వేసుకున్నాక మొత్తం కలుపుకోవాలి, కలిసేటట్టు మొత్తం ముక్కలకు బాగా పట్టాలండి. మరీ ఎక్కువ ప్రెస్ చేయొద్దు, ఎందుకంటే ముక్కలు విరిగిపోతాయి. కాబట్టి కొంచెం నిదానంగా కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా కలుపుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2-3 అవర్స్ పక్కన పెట్టేయండి. బాగా మ్యాగ్నేట్ అవుతాయి, చాలా బాగుంటుంది. ఇప్పుడు చూపించాను కదా మీకు, మ్యాగ్నేట్ అయిపోయిన తర్వాత ఒక 3-4 గంటల తర్వాత ఇగోండి, పెనం పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత దానిపైన ఇలా ముక్కలు వేసుకోవాలండి. చూడండి, ఇలా ముక్కలన్నీ వేసుకొని మళ్ళీ దానిపైన కొంచెం ఆయిల్ వేయాలండి. కొంచెం అవి వేగాక రెండో వైపు తిప్పుకోవాలి. చూడండి, రెండో వైపు కూడా టర్న్ చేశాను, కింద వేగిపోయాయి. మళ్ళీ ఆయిల్ వేసుకున్నాను. చూడండి, బాగా ఫ్రై అయ్యాయి. ఇలా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. దీనికి ఎక్కువ ఆయిల్ ఏమీ పట్టదండి. చూడండి, ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇప్పుడు వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూడండి, ఇలా ప్లేట్లోకి వేసుకోవాలండి, ఒకటి తర్వాత ఒకటి ముక్కల్ని. ఫైనల్గా రెడీ అయిపోయండి ఫిష్ తవా ఫ్రై. ఇది వంజరం ఫిష్తో చేసింది, చాలా బాగుంటుందండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు, లెమన్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.